విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, మహారాజుల్లో కూడా ఋషులు ఉంటారా? మహారాజుల్లో కూడా ఋషులు ఉంటారు. విశ్వామిత్రుడు రాజుగా మొదలయ్యే కదా ఋషిగా తేలాడు చివరికి. ఇలా చాలామంది ఋషులు ఉన్నారు. ఋషుల్లో కూడా రకరకాల లెవెల్స్ ఉన్నాయి. ఋషి, మహర్షి అంటాం. మహర్షి, మళ్ళీ రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. దేవర్షి అంటే దేవతలకి ఋషి అనమాట. ఆయన దేవతల్లోనే ఋషి లాంటి వాడు. నారదుడు ఫర్ ఎగ్జాంపుల్. నారదుడిని దేవర్షి అంటాం కదా. బ్రహ్మర్షి అంటే వశిష్ఠుడిని చెప్పుకుంటాం. మొదట వశిష్ఠుడు, అగస్త్యుడు వీళ్ళని చెప్పుకుంటే, విశ్వామిత్రుడు వశిష్ఠుడితో చాలా పంతం పట్టి తనకి కూడా బ్రహ్మర్షి హోదా వచ్చేదాకా తపస్సు చేసి, ఆ తపస్సులో ఎన్నోసార్లు కింద మీద పడ్డాడు. కొన్నిసార్లు తపస్సు చేసిన ఫలితం అంతా పోగొట్టుకున్నాడు. మళ్ళీ తపస్సుకు దిగాడు. అంటే చిన్న చిన్న వాటికి లొంగిపోతే, అంటే ఏ మేనకకో లేకపోతే ఏ లొంగిపోతే మళ్ళీ అంతా పోతుంది, మళ్ళీ మొదలెట్టుకోవాలనేది తెలుసుకున్నాక ఈసారి నిలకడగా చేసి మూడోసారి అలాంటి పని చేయకుండా బ్రహ్మర్షి స్థాయి వచ్చిన దాకా కూడా బ్రహ్మర్షిగా విశ్వామిత్రుడు ఎదిగాడు. అంటే పట్టుదలగా పంతంగా అగస్త్యుడితో పాటు నేను సమానం అనిపించుకోవాలి, వశిష్ఠుడితో పాటు నేను సమానం అనిపించుకోవాలి అనిపించి ఎదిగినవాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. అసలు మొదటి నుంచి బ్రహ్మర్షే వశిష్ఠుడు. బ్రాహ్మణుల్లో కూడా ఋషులందరూ కూడా బ్రహ్మర్షులు అయిపోరు. బ్రాహ్మణులే ఋషులు. బ్రహ్మశ్రీ అని మాట అంటూ ఉంటారు. బ్రాహ్మణులుగా ఆ పదం వాడతారు. వాళ్ళు బ్రాహ్మణత్వం సంపాదించుకోవాలి. గీతలో కూడా పుట్టుకతో బ్రాహ్మణ కాకపోయినా పుడతామండి. అందరం కూడా జన్మనా జాయతే శూద్రః అన్నాడు గీతలు. పుట్టుకతో శూద్రుడిగా పుట్టి తర్వాత మన కర్మకాండాలను బట్టి, మన క్రియాకలాపాలను బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన సంస్కారాన్ని బట్టి, మన బుద్ధిని బట్టి మనకి పైన ఉన్నటువంటి మిగిలిన చాతుర్వర్ణ్యాలు మనకు అందుతాయి అన్నమాట. మనం ఏమీ సంపాదించుకోలేదనుకోండి, శుద్ధుడుగా పుట్టి శుద్ధుడుగా చచ్చిపోతారు ఎవరైనా సరే. దానికి మళ్ళీ వాళ్ళు వీళ్ళు అనేటటువంటి భేదాలు లేవు. మనం ఆ స్థితి సంపాదించుకుని, ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని, ఆ తపస్సు చేసి కష్టపడి స్వాధ్యాయం చేసి అవన్నీ జ్ఞానం నేర్చుకుంటే పై లెవెల్స్లోకి ఎదిగి కింద నుంచి వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ అనేటటువంటి స్ట్రేటా ఒకటి గీతలో ఇచ్చారు కదా, ఆ లెవెల్స్లోకి వెళ్తాం అనమాట. కనుక ఎవరైనా ఏ లెవెల్ అయినా సాధించుకోవచ్చు, వాళ్ళు చేసే సాధనని బట్టి. బ్రాహ్మడే బ్రహ్మర్షి అవ్వాల్సిన అవసరం లేదు. సామాన్య మానవుడు ఏది జాతిలో పుట్టినా. వశిష్ఠుడు కుండలో పుట్టాడు కదండి. అవునండి, కుంభ సంభవుడు కదా. మరి ఆయన అయ్యాడు కదా. మరి విశ్వామిత్రుడు క్షత్రియుడు అంతే కదా, ఆయన అలాగే పుట్టాడు కదా. ఇలాంటివన్నీ క్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు కదా. ఎలా చేసినా మన పుట్టుక ఏదైనా మన సాధనని బట్టే మన కులం అనేది చెప్పేదే గీత. అసలు వర్ణం అన్నారు, అప్పుడు కులం అనే పదం లేదు, అసలు వర్ణం అనే పదం వాడారు. చాతుర్వర్ణం మయా సృష్టం, గుణకర్మ విభాగశః. మన గుణాలను బట్టి సత్వరజస్తమ గుణాల్లో ఎక్కడున్నారు, కర్మ ఎటువంటి కర్మ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనకి ఆ వర్ణాన్ని నిర్ధారిస్తారనమాట. ఆ తర్వాత ఈ బ్రహ్మర్షి తర్వాత రాజర్షి జనకుడు. మనకి చాలా ప్రస్ఫుటమైన ఎగ్జాంపుల్ జనకుడు, సీతాదేవి తండ్రి. ఆయన అసలు పేరు శీరధ్వజుడు. వాళ్ళకి ఆ వంశంలో ఎవరు రాజరికం చేస్తారంటే, ఎవరు చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చుంటారో వాళ్ళకి జనకుడు అనే పేరు, అంతే. వాళ్ళకి ఆ రకంగా ఆ సింహాసనం అధిష్ఠించిన వాళ్ళకి ఆ పేరు అనమాట. అంటే వాళ్ళ వంశనామం అలా జనకుడు అని వస్తుంది. అసలు పేరు శీరధ్వజుడు. ఈ శీరధ్వజుడు సింహాసనం చేపట్టి జనకుడు అయ్యాడు. ఈ జనకుడు రాజర్షి. అంటే రాజ్యంలో మహాచక్రవర్తిగా ఉంటూనే ఆయన తన సాధనలన్నీ ఎన్నో చేశాడనమాట. ఒకసారి మామూలుగా ఒక ఋషి అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఏదో ఇలా కౌపీనం మాత్రమే కట్టుకుని అడవుల్లో దొరికిన కందమూలాలు తింటూ, దొరికిన నీళ్లు తాగుతూ, ఏ చెట్టు కింద కూర్చుని లేకపోతే ఏ చెట్టు మీద కూర్చుని తపస్సు చేసుకునేటటువంటి ఒక ఋషికి జనకుడి మీద కాస్త కోపం వచ్చింది. ఎందుకంటారు? ఉన్నట్లుండి సభకు వచ్చేసి నేను ఋషినే, నువ్వు ఋషివేనా? నువ్వేమో ఇంతమంది భోగాల మధ్య, ఇంతమంది దాసదాసీల మధ్య, ఇంత ధనధాన్యాల మధ్య, ఇంత అధికార దర్పంతో సింహాసనం మీద కూర్చుని ఋషిని అంటున్నావు. నేనేమో అన్ని కష్టాలు పడుతూ ఋషిని అంటున్నాను. నేను ఒకటెట్లా అవుతాం అన్నాడు. ఏం చేయమంటావయ్యా, ఇది నాకు యోగం. నా యోగాన్ని ఎవరు తప్పించలేరు. ఇవన్నీ అనుభవించడం నా యోగం. ఏదైనా సరే మన కర్మని బట్టి మన యోగాన్ని మనం అనుభవించాల్సిందే కదా అంటాడు. ఆ ఋషి ఒప్పుకోడు.
ఇవన్నీ నువ్వు ఉత్తుత్త కబుర్లు చెప్తున్నావు, రా నాతో పాటు ఓ రోజు వెళ్ళి మన ఇద్దరం చెట్టు కింద కూర్చుందాం అడవిలో, అవి ఏం జరుగుతుందో చూద్దాం, అప్పుడు నీ యోగం నీకు ఎలా అడ్డం వస్తుందో చూస్తా అంటాడు. అనేసి అంటే సరే పద వెళ్దాం అంటాడు. జనకుడు ఏమీ కొంచెం కూడా సందేహించడు, ఇబ్బంది పడడు. ఈ ఋషి జనకుడిని తీసుకుపోయి ఓ కీకారణ్యంలోకి తీసుకుపోయి అక్కడ ఓ చెట్టు కింద కూర్చొని, ఇక్కడ నేను ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటా, నువ్వు తపస్సు చేసుకో అన్నాడు. సరే అలాగే అని కూర్చున్నారు. ఉన్నట్టుండి గబగబా పెద్దగా భేరీనాదాలు వినిపిస్తున్నాయి. ఏమిటి భేరీనాదాలు? వీళ్ళిద్దరికి తపస్సు కొంచెం భంగం కలుగుతోంది. తీరా చూస్తే పక్క దేశపు సామంతరాజు జనకుడికి సామంతుడు వేటకొచ్చాడు. వేటకొచ్చి అయ్యో మహాచక్రవర్తి మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి అని చెప్పాడు. గబగబా వీళ్ళకి శిబిరాలు కట్టేశారు, వీళ్ళకి సర్వభోగాలు సమకూర్చేశారు. ఆ అల్లుడితో పాటు గిల్లుడు అన్నట్టు ఈ చిన్న ఋషిని కూడా జనకుడితో పాటు సకల భోగాలు అన్నీ అనుభవించేలాగా ఆయన కూడా పట్టుపానుపులు పీతాంబరాలు అన్నీ వచ్చేసాయి. కూర్చోబెట్టేసి ఆ రాజుగారు సమస్త సేవలు సమస్త భోగాలు భాగ్యాలు వాళ్ళు తినేటటువంటి సమస్త తినుబండారాలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి, నేను మీ సామంతుడిని, మీరు ఇలా చెట్టు కింద కూర్చోవటం ఏమిటి అనేసాడు. ఇప్పుడు జనకుడు ఆ ఋషికి చెప్పాడు, చూసావా నాకు ఇది యోగం, చూడండి సజ్జనులతో ఉంటే ఎంత గొప్ప విశేషం కదా, ఇది నా యోగం, నేను తప్పించుకోలేను. నువ్వేదో తప్పిద్దామని తీసుకొస్తే నాతో పాటు నీకు కూడా అంటుకుంది, నాతో పాటు నీకు కూడా అంటుకుంది. కొన్ని యోగాలని మనం తప్పించుకోలేము. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభకర్మ చెయ్యి అశుభకర్మ చెయ్యి, దాని ఫలితాన్ని నువ్వు తప్పనిసరిగా అనుభవించి తీరవలసిందే. తప్పించుకునే మార్గం. మనం చేసే కర్మలు ఏ కర్మైనా మనకి తప్పదు. శుభకర్మ అయితే ఉన్నట్టుండి ఎవరన్నా ఆకలేయంగానే అన్నం పెడతారు, దాహం వేయంగానే మంచినీళ్ళు ఇస్తారు. అవునండి, అవి కూడా యోగమే కదండి. అవును, ఆ టైంకి మనకి ఆ టైంకి కావాల్సినవి అందడం అంటే ఎంతో అదృష్టం. ఏది అవసరమైతే అది తీసుకొచ్చి సమకూరుతుంది ఆ సమయానికి. అశుభకర్మ చేశారనుకోండి, కష్టాలు నిందలు నిట్టూర్పులు ఏవేవో అవి వచ్చేవి అవి వస్తాయి. కనుక రాజర్షి అంటే జనకుడు గురించి చెప్తాం. మహర్షి ఇంకొకటి మహర్షి అంటే ఏంటి? వీళ్ళు చాలా తపస్సు చేసి ఎంతో సాధించినటువంటి వాళ్ళు. ఎంతో సాధించి అసలు విశ్వామిత్రుడు ఎలా అయితే గాయత్రిని దర్శించాడో, ఆంగిరస మహర్షి ప్రత్యంగిర మాతని దర్శించాడండి. ప్రత్యంగిర మంత్రాన్ని, ప్రత్యంగిర అనే దేవత ఉంది తెలుసు కదా మీకు. అవునండి, లలిత పరివారంలోనే ఆవిడ కూడా ఉంటుంది. ఆ ప్రత్యంగిర మాతని ఆంగిరస మహర్షి దర్శించాడు కనుక ఆవిడ పేరు ప్రత్యంగిర. అంగిర ప్రత్యంగిర అంగిరస మహర్షి. ఆ మహర్షులకి అలా మంత్రాలని మూర్తిమత్వంతో కూడా దర్శించేటటువంటి సాధన అన్నమాట అండి. దుర్వాస మహర్షి, ఆంగిరస మహర్షి వీళ్ళందరూ మహర్షులండి. ఆ తర్వాత ఋషి, వీళ్ళు ఇంకా అందరికంటే ఇప్పుడే సాధనలో మొదలుపెట్టిన వాళ్ళు. అయినా మనలాంటి వాళ్ళు ఋషి అనిపించుకోవాలంటే ఎంత సాధన చేయాలో. అవునండి, జనకుడు చాలా గొప్ప వ్యక్తి అనుకుంటానండి. ఋషులలో అది మొట్టమొదటి మెట్టు అనుకుంటున్నా కూడా అంత మొదటి మెట్టు దాకా వెళ్ళటానికి మనలాంటి వాళ్ళు ఎంత సాధన చేయాలి. ఋషులు చేస్తున్నారంటే సరే అండి, వాళ్ళు అనుకున్నదే సాధిస్తానికే వాళ్ళు తయారై చేస్తున్నారు, రెడీ అయిపోయి. కానీ జనక మహారాజు రాజ్యాన్ని ఏలుతూ తప్పదు. అది కూడా ఆయనకి రాజ్యాన్ని ఏలాల్సిన బాధ్యత ఉంది, తప్పించుకోలేడు. రాజ్యాన్ని ఏలుతూ మహర్షి అయిపోయాట. రాజర్షి ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి, ఇన్ని రకాలు ఉన్నారు ఋషులలో. ఏదైనా సరే మనకి వచ్చినప్పుడు ఆ పని మనం చేసి తీరవలసిందే. ఎవరెక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నా లోపల సాధన లోపల జరగాలి. అందుకే రమణ మహర్షి ఏమంటాడు, నిన్ను నువ్వు తెలుసుకో, నీలో నువ్వు చూసుకో, నువ్వెవరో ఏమిటో తెలుసుకో. హిమాలయ ఋషులు ఉన్నారు, హిమాలయ యోగులు ఉన్నారు. ఇప్పుడు ముని అంటాం, మౌనంగా ఉంటూ వాళ్ళ సాధన వాళ్ళు చెయ్యాలి. మౌనంగా ఉండేవాడే ముని. అందరినీ డబడబా మాట్లాడేసే వాళ్ళు ఫలానా ముని అని దండం పెట్టడం కుదరదు, మౌనంగా ఉండాలి. మౌన యోగం చేస్తున్నాడు అనమాట. మనం కూడా అప్పుడప్పుడు మౌన దీక్షని అప్పుడప్పుడు కొంతమంది ఇవాళ సోమవారం నేను మాట్లాడిని, వాళ్ళ పౌర్ణమి నేను మాట్లాడిని, వాళ్ళ ఏకాదశి నేను మాట్లాడిని అనుకునేవాళ్ళు ఉన్నారా? మౌనవ్రతం వాళ్ళు ఎప్పటికీ చేస్తారనమాట. ఎప్పుడో కానీ మాట్లాడాల్సినప్పుడు తప్పనిసరి అయితే తప్పితే నోరిప్పరు. అందుకే మౌనంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఋషిత్వం సాధించాలంటే ఇన్ని రకాల మెట్లు ఉన్నాయండి. అంతేగాని నేను ఋషిని, నేను సాధకుడు అందరూ సాధకులేండి, నేను అంత సిద్ధి పొందేసినటువంటి వాళ్ళని అని అనుకోవటం అనేది చాలా, అంటే ఎక్కడ ఉండరని నేను అనను. లేకపోతే ఇవన్నీ ఎలా వచ్చాయి? మామూలు వాళ్ళు అలా అనుకుంటూ ఉంటే అది హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం.